ఇంకా ఇక్కడ ఎందుకు? ఎంత ప్రయత్నం చేసినా హోమం జరిగేలా లేదు. పదండి వెళ్ళిపోదాం. ఆగండి, ఒక ప్రయత్నం చేసి చూద్దాం. నాయనా భట్టాచారి, వెళ్ళి సమిధ కోసం వెతుకు నాయనా. అలాగే గురుగారు. గురువుగారు, గుడి అంతా వెతికాను, సమిధలు ఎక్కడా దొరకలేదు. ఎలాగా? ముహూర్తం కూడా దాటిపోతుందే. అంతా పద్మావతి కావాలనే చేసింది. ఇక వెళ్ళిపోదాం పదండి. అత్తయ్య, ఏంటి మళ్ళీ వచ్చావు? హోమం చల్లారిపోయిందో లేదో చూద్దావనా? కాదు, హోమం జ్వలింప చేయటానికి. ఏంటి నువ్వు అనేది? అవును బావా, హోమంలో నీళ్లు పడింది, మనకి మంచి జరిగింది. హోమానికి ఈ శ్రీగంధ సమిధలు వాడాలంట. నా అపకారం ఏవైనా ఉంటే బుక్క నరసింహుడిపై నన్ను శిక్షించు. నేను ఏ పాపం ఎరగని దాన్నైతే ప్రహ్లాదుని రక్షించినట్టు రక్షించి వాళ్ళ కోపం చల్లార్చి నా మీద పడ్డ నింద తొడిపాయి. మీకు కావాల్సింది ఇవే కదమ్మా, తీసుకోండి. ఆహా, ఏం భక్తురాలు! స్వామి దిగొచ్చి శ్రీగంగ సమిధలిచ్చారట. భలే కథలుతున్నో పద్మావతి. అమ్మా ఆగమ్మా, స్వామివారు దిగొచ్చినా రాకపోయినా ఆమె చెప్పే కారణంలో నిజం ఉంది. శ్రీగంగ సమర్పించకపోవడం పొరపాటే. పొరపాటో గ్రహపాటో మంట పూర్తిగా ఆరిపోయింది కదా. ఏం చేసినా వెలగదు కదా, హోమం జరగదు కదా. పంతులు గారు, మీరు కానివ్వండి. స్వామి, మావయ్య గారి కోసం ఈ హోమం మళ్ళీ వెలగాలి. మావయ్య మామూలు మనిషి కావాలి. ఈ హోమం నిర్విఘ్నంగా సాగాలి. మా మావయ్య మళ్ళీ మామూలు మనిషి కావాలి. అత్తయ్య, నిజంగానే నీ పాపం ఎరగనత్తయ్య. నాకు దుర్బుద్ధి ఉంటే, కుళ్ళే ఉంటే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాను? ఈ ప్రయత్నం ఎందుకు చేస్తాను? నేనే పాపం ఎరగను. పొరపాటు పడ్డాను లేవే, అపార్థం చేసుకున్నా, నన్ను క్షమించు. అమ్మా, క్షమించామన్నది ఎందుకులే అమ్మా, ముందు హోమాన్ని కానిద్దాం. గురువుగారు, మీరు మొదలు పెట్టండి. అలాగే, కూర్చోండి.
మరి ఆవిడ గారు రేపు హోమానికి పిలిచినారు కదా. వెళ్లాల్సిన దాన్ని నేనొక్కదాన్ని మాత్రమే. మీరు రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రాకూడదు. నా మాట కాదని వచ్చారో ఏం జరుగుతుందో తెలుసుగా. యావయ్యా, అది గుళ్ళో మనల్ని చూసిందంటావా? గుర్తుపట్టేసుంటదా? ఏమో మోహిని, అదే నాకు అనుమానంగా ఉంది. నువ్వు అనుమానంగానే చెప్పకయ్యా, ఒడుకొచ్చేస్తా ఉండదే. అది కనుక మనల్ని గుర్తుపట్టుంటే ఊరుకోదు, గుర్తాడు బిగించేంత పని చేస్తది. ఏంటి, మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముణ్ణి చూసినట్టు చూస్తున్నారు? మా ప్రాణాలకి ఎముళ్లాగానే కదే తయారయ్యొచ్చినావు. వచ్చింది మీ కూతురు. నేను ప్రహ్లాదుడంత మంచిదాన్ని. మీరతని నాన్నంత చెడ్డవాళ్ళైతే నేనేం చేయలేను. ధర్మం తన పని తను చేసుకుంటూ పోతుంది. తప్పుడు పనులు చేస్తే తలలు పగులుతాయి. దేని గురించా మీరు మాట్లాడేది? ఏమీ తెలియనట్టు అమాయకంగా అడగకు మమ్మీ. ఏమీ చేయనట్టు నటించకండి. గుమ్మమే దాటనట్టు కథలల్లకండి. నాకు తెలుసు గుడికి మీరు వచ్చారు అని. రావద్దు అన్నా సరే వచ్చారు కదూ. అదే అది వద్దు. ఇంకా అబద్ధాలొద్దు. నా కోసమే వచ్చావని కవరింగులు నా దగ్గర వద్దు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం దామిని. తల్లిదండ్రి ఉండి కూడా హోమానికి రాకపోతే మన మధ్య ఏమన్నా గొడవలున్నాయని వాళ్ళు అనుకుంటారని మేము వచ్చామమ్మీ. మేము రాకపోతే అది నీ పెళ్లికి ఆటంకమవుతుందని వచ్చామమ్మీ. అంతే తప్ప వేరే ఉద్దేశమే లేదు. ఓ, మంచి విషయమే అయితే. అయ్యో, అదేంటి ఇంకా నిలబడి ఉన్నారు? కూర్చో మమ్మీ, కూర్చో. నువ్వు నిలబడ్డావేంటి? కూర్చో. ఏంటి డాడీ, మీరు కూర్చోండి. కూర్చోండి. సో నా పెళ్లి ఆగకూడదన్న ఆలోచనే గాని మీరు దొంగల్లో వచ్చిన దాంట్లో ఏ దురుద్దేశమూ లేదంటారు, అంతేనా? అవును అవునమ్మే, అవును అవునంతే. పిట్ట కథలు చెప్పొద్దని ఇందాకే చెప్పాను, వినలేదో? పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తా. ఇప్పటికైనా నిజం చెప్పండి. ఇంకెన్నిసార్లు చెప్పాలి? మే చెప్పేదే నిజం, మమ్మల్ని నమ్ము. అవునా? నమ్మాలా? నమ్మాలా?
వదులు. ఏందయ్యా ఇది? వదులు, వదులుదామని చెప్పే మాట వినవే. వదులు, వదులువమ్మా. కళ్ళు బయటికి పోతున్నాయే. వదులువే, వదులమ్మా, వదులువే. వదులు. ఏందయ్యా ఇది? వదులువే. ఏవే, వదలవే. ఇంకెప్పుడు చెయ్యు. నీకు దండం పెడతావు. వదలవే, వదులు. నీకు దండం పెడతావు. వదలవే. ఏ రాక్షసి, వదలవే, వదులు. నీ దండం పెడతాను. వదిలే. వద్దన్న పని చేసినందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, చేసిన దానికి అనుభవించాలిగా. ఈ దామిని మాట కాదంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు తెలియాలిగా. ఇంకెప్పుడు చెయ్యవే. నీ దండం పెడతాం. వదిలేసేవే ప్లీజ్. వదిలేవే. నీ దండం పెడతానే. వదిలేవే తల్లి. వదిలే, వదిలేవే. మోహిని, అయ్యో, వదిలేవే. మోహిని, 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 మోహిని. ఏవయ్యా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదే. ఏంటి పసుపు కుంకాలు పోయినట్టు అలంకరించిన సింగారం మాయమైపోయి ఒంటి మీదకి తెల్లచీరొచ్చినట్టు ఊహించుకున్నావా మమ్మీ? నన్ను కాదని వెళితే జరిగేది అదే. వద్దమ్మా, ఇంకెప్పుడు చేయమమ్మా. నువ్వు చెప్పినట్టే వింటాం. చెప్పానుగా నేను ప్రహ్లాదుడంత మంచిదాన్ని కాదని. కానీ ఈసారి మీరు ధర్మం తప్పితే, నా మాట కాదని వెళితే యమున్నవుతాను. గుర్తు పెట్టుకోండి. పసుపు కుంకాలు కావాలో లేదా నీ పెద్ద కూతురు కావాలో నువ్వే తేల్చుకో. ఏవయ్యా, నీ గొలుసులు తీసివ్వు. దేనికి? ఇమ్మంటుంటే. అదేనే, పైనుంచి కింద దాకా నువ్వు నగలేసుకున్నావు. నేను వేసుకుందే 2. ఇవెందుకు తీయాలి? తీయకపోతే చస్తావు. ఏమంటున్నావే? నీకు అర్థం కాదు గాని ముందు తీసి. హ్మ్, తీ. ఆ, కోపడకు, ఆగిస్తాను. అది కూడా ఈవయ్యా. ఇదిగో ఇప్పుడే చెప్తుండా, మెళ్ళో చైన్లు గీళ్ళు ఏ వేసుకోకయ్యా. ఏంటో ఎప్పుడేం చేస్తావో నీకే తెలీదు. మీరు నా భర్త. నాన్నెవరో తెలిసింది. వాళ్ళెందుకు విడిపోయారో తెలీదు. నా చిన్నతనంలోనే ఎడమయ్యారు అంటే దాదాపు 20 సంవత్సరాలు. ఇన్నేళ్ల తర్వాత ఎదురుపడితే వాళ్లకొకరంటే ఒకరికి ప్రేముంది, అభిమానముంది. అమ్మకి నాన్న మీద ఎనలేని గౌరవం ఉంది. నా చిన్నతనంలో అమ్మకి బంగారు గాజులంటే ఇష్టమని తెలుసుకున్నాను. నేను ఎలా అయినా అమ్మ కోరిక తీర్చాలి, బంగారు గాజులు అమ్మ చేతికి తొడగాలి అనుకున్నాను. నిన్న మొన్నటి వరకు ఆ ప్రయత్నం చేశాను. నాన్న చేతులతోనే ఆ బంగారు గాజులు అమ్మ చేతికి తొడిగించాలి. కోరిక మంచిదే, ప్రయత్నం మంచిదే. కాని అమ్మ స్థానంలో ఇప్పుడా వసంతం ముందే. ఎలాగా? వీళ్ళ ఎడబాటుకి అసలు కారణం తెలియకుండా ఇలా అనుకుంటే ఎలా? ఏంటే అంతలా అర్చావు? ఏమైందే?
అయ్యో ఏమిటే ఎంత రక్తం చూసుకోవచ్చు కదా. నొప్పిగా ఉందా? బామ్మ పసుపందుకో. పనులు చేస్తూ పరధ్యానం ఏంటి? ఇంకాస్తైతే వేలు తెగిపడేది. ఇంత సున్నితమైన మనసునేది నాన్నగారికి ఎలా దూరం అయ్యా? అసలు మీ ఇద్దరి మధ్య వచ్చిన సమస్య ఏంటి? ఏమిటే? నాకొక సందేహం ఉంది, అడుగుదామనుకుంటున్నాను. అడుగు. అడిగి గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టిందాన్నవుతానా? ఏమిటే ఏదో సందేహంగా ఉన్నావు? అలా ఆలోచిస్తున్నావు? అంత సమాధానం దొరకని సమస్య ఏంటే? అది ఏముంది, ఉప్పు తగ్గితే పప్పు రుచిగా ఎందుకుండదు అని ఆలోచిస్తూ ఉంటుంది. బమ్మి నువ్వాగు, కాస్త నన్ను అడగనిస్తావా? మరి ఏమిటో అడుగు. మరి ఏంటో అడగవే. నా ఫ్రెండ్ నాగలక్ష్మి తెలుసు కదా నీకు? తెలుసు. ఏమైంది? ఇంచుమించు నాలాంటిదే దాని కథ కూడా. ఏమైంది? అదేనమ్మా, నాన్న మన కోసం దూరదేశాలకు సంపాదన కోసం వెళ్లారు కదా. అవునవును, వెనక గది మొత్తం మీ నాన్న సంపాదించిన ధనం మూటలే. మరి నువ్వాగుతావు? ఆగు బామ్మ, చెప్పు. దాని నాన్న అది పుట్టిన కొత్తలోనే వాళ్ళమ్మని వదిలేశాడంట, మరో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడంట. ఈ మగబడుద్దాయలుకున్న రోగమే ఇది. అసలు ఇంకొకళ్ళని చేసుకోవడానికి ఆ ముందు కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తారేమో అని నాకు అనిపిస్తోంది. ఆగమంటుంది కదా, రెండు పక్కల వినకుండా ఎలా చెప్తావ్? రెండు కాదే, 36 పక్కలు చూసినా అదే రోగం. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు, అదొక మాయదారి జబ్బు. ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు సమస్య ఏంటి? ఆలోచన దేనికి? అమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తుంది, కానీ అక్కడ ఇంకో ఆవిడుంది కదా, అది సమస్య. దాని ఆలోచన కరెక్టేనంటావా అమ్మా? కూతురిగా ఆలోచనని తప్పు పట్టలేం, కానీ స్త్రీగా తల్లి కోసం మరో స్త్రీకి అన్యాయం చేయటం ఎలా సమర్థిస్తాం? అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమేగా. మరా తండ్రి వాళ్ళమ్మకి చేసింది అన్యాయమే కదా. కారణం లేకుండా ఎందుకు విడిపోతారు? ఆ కారణం బలమైందో కాదో మనకు తెలీదు. అయినా ఈవిడ స్థానంలో ఉన్నావిడ అతని మీద ఎన్ని ఆశలు పెంచుకుందో, ఎంత నమ్మకంతో ఉందో. అయినా ఇన్నేళ్ల తర్వాత తనని పంపేసి ఈవిడ దగ్గరికి పంపడం దేవుడు కూడా అంగీకరించడు. ఇలాంటి సమస్యలు దేవుడు పరిష్కరించగలిగేవే కాని మనం తేల్చగలిగేవి కావు. ఇప్పుడున్నావిడ వాళ్ళ నాన్నని బాగా చూసుకోవట్లేదు కదమ్మా. వీళ్ల సంసారం వేరు, వాళ్ల సంసారం వేరు. ఆ కుటుంబ సంగతులు వీళ్ళకనవసరం. ఇప్పుడు అతను ఆవిడ సొంతం, వీళ్ళకేం సంబంధం లేదు. ఇది ఆ తండ్రి రక్తం పంచుకు పుట్టిందేగా. బంధం ఉండొచ్చు, హక్కు లేదు. అమ్మా పద్మావతి, వద్దు. మనం చర్చించుకోవాల్సిన విషయం కాదు, వదిలే. ఆ పిల్ల పిచ్చి ఆలోచన కాకపోతే ఇప్పుడు కలవడం జరగని పని. ఆ పిల్ల ఒకవేళ లాక్కొచ్చినా అసలు కలిసి ఉంటారని గ్యారంటీ లేదు. ఆవిడ ఊరుకోదు. అయినా ఇన్నాళ్లు బతికింది, ఇప్పుడెందుకంట ఈ ఆలోచన? ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకాలి.
చేయి కోసుకున్నది చాలు గాని ఇక ఆ ఆలోచనల్లోంచి బయటికి రా అమ్మా. పదవే రుక్మిణి, ఆ కామాక్షం వచ్చిందంటే ఇంకా పూతరేకులు కాలేదా అని ఇంత నోరేసుకొని నా మీద పడిపోతుంది. పద. అమ్మ చెప్పినట్టు అమ్మ నాన్నల్ని ఒకవేళ దగ్గర చేస్తే ఆ వసంతకి అన్యాయం చేసిందని అవుతానా? కానీ నాన్నగారిని ఆవిడ చూడట్లేదే. అలాంటి మనిషికి దూరం అయితేనే కదా నాన్నగారు సంతోషంగా ఉండేది. ఏం చేయను?